వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ నాయకుని చూస్తే ఎప్పుడైనా అతడు చేసే విన్యాసాలు విశిష్ట విన్యాసాలను చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది, విసుగొస్తుంది, ఆఖరికి అసహ్యం కూడా వేస్తుంది. అతను ఎవరో కాదు, ది గ్రేట్ ప్యాకేజీ కళ్యాణ్ ఉరఫ్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఎన్నెన్ని వికృత విన్యాసాలు ఈ ఎలక్షన్ల ముందు రకరకాల యాంగిళ్లలో జుట్టును పైకనుకుంటూ రకరకాలుగా సుగాలి ప్రీతి అది ఇది వచ్చినాక ఇది చేస్తా అది చేస్తా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, రకరకాల మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసి ఏదోలాగా అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలకు ఎలగబెట్టింది ఏమీ లేదు. ఒక సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, అంతా గుండు సున్నా. సర్వనాశనం చేసిండు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసిన వ్యక్తులలో మొట్టమొదటి వాడు చంద్రబాబు నాయుడు అయితే రెండో వాడు నువ్వే. జగన్మోహన్ రెడ్డి గారు విడిపోయిన రాష్ట్రానికి ఒక అద్భుతమైన పరిపాలన చేసి సంస్కరణలు క్రియేట్ చేసి విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఆంధ్రప్రదేశ్ జీడిపి, జిఎస్టీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళి పేదరిక నిర్మూలన చేసి అంత బాగా వ్యవస్థలను గాడిన పెట్టి మంచి ముందుకు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఆ సమయంలో ఏదోలాగా దొంగ హామీలు ఇచ్చి కులాల సమీకరణతో గెలిచి ఆఖరికి నువ్వు చేసింది గుండు సున్నా. ఇక దానికి తోడు ఇవాళ విజయవాడలో నీ యొక్క విశిష్ట విన్యాసాలు చూస్తే ఎవరికైనా ఫస్ట్ నవ్వు వస్తుంది, తర్వాత కోపం వస్తుంది, తర్వాత అసహ్యం పుడుతుంది. ఏంటిది అసలుకు నువ్వు ఆ వేషధారణ ఏంది? ఒక షార్ట్ టీషర్ట్ వేసుకొని ఒక సెలూన్ ఓపెన్ చేయడానికి నువ్వు అంత ప్రోటోకాల్ యూజ్ చేసుకొని నువ్వు గవర్నమెంట్లో ఒక ముఖ్యమైన పదవిలో ఉన్నావు, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి నువ్వు ఆ వేషధారణతోటి నువ్వు ఓపెన్ చేసింది ఒక సెలూను. ఇది ఒక భారీ పరిశ్రమ, ప్రజలకు ఉపయోగపడే ఒక భారీ పరిశ్రమను ఓపెన్ చేసి అంత బిల్డప్ క్రియేట్ చేసినావు. ఆ ప్రోటోకాల్ ఏంది అసలు? నువ్వు ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు? నీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకున్నావు? ఇప్పటికే నువ్వు ఆ వేషధారణతో వస్తే కింద కామెంట్లు, మా ఓడు చూడు, మా నటుడు చూడు ఎంత అద్భుతంగా ఉన్నాడు, ఎంత బక్కగా పడ్డాడు. అరే బాబు, నువ్వు బక్కగా పడితే ఏంది, లడ్డుగా అయితే ఏంది? నువ్వు ప్రజలకు ఏం చేయాలి? నువ్వు ప్రజలకు రిప్రజెంటేటరు. నువ్వు ఒక ప్రజలకు పబ్లిక్లో ఉన్నప్పుడు, పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా నిన్ను నిశ్చితంగా గమనిస్తారు. నీ వేషధారణ, నీ భాష అన్నీ ఎలాగున్నాయి? నువ్వు ఓపెన్ చేసింది ఒక సెలూను, దానికి అంత హార్బాటం, అంత హంగామా, ఏదో పెద్ద భారీ పరిశ్రమలు ఓపెన్ చేసినట్టు బిల్డప్. ఇలాంటి జోకర్ని పొలిటికల్లో ఈ దేశంలో ఎక్కడ చూడలేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చూస్తున్నాం. ఇలాంటి వాడిని భరిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా సెల్యూట్ కొట్టాలి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి నిజాలు తెలుసుకోండి.